హాయ్ అండి. కరివేపాకు పైన రైస్ పోస్తే ఏమవుతుందో తెలుసా? వామ్మో! మీరే చూసేయండి. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో కరివేపాకు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల గాలాడక తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం కరివేపాకు అంతా తీసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకున్న తర్వాత కరివేపాకుని వేసుకొని దానిపైన కొద్దిగా రైస్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. ఒక స్పూన్ వరకు వేసేసుకొని దానిపైన ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఇలా న్యూస్ పేపర్ వేయటం వల్ల అలానే రైస్ వేయటం వల్ల మనకి కరివేపాకు అనేది 10 days వరకు కూడా కుళ్ళిపోకుండా అలానే ఉంటుందండి. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనం ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఇలాగ ఏదైనా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని రైస్ వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.